వేసవి సెలవులు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? వీధుల్లో ఆడిన ఆటలా? లేకపోతే ఈ మధ్య వచ్చినట్టు ఫోన్లో గడిపిన గంటలా? కేవలం ఒక్క జనరేషన్లోనే మన చిన్ననాటి అనుభవాలు ఎంతలా మారిపోయాయో ఈరోజు మనం చూద్దాం. ఇది కేవలం ఆటల కథ మాత్రమే కాదు, మన సమాజం, టెక్నాలజీ, ఇంకా మన బంధాలు ఎలా మారాయో చెప్పే కథ. ఈ మాట వినగానే చాలామందికి తమ చిన్నతనం గుర్తొచ్చేస్తుంది కదా. ఆ రోజుల్లో ఇదొక కామన్ రూల్ అన్నమాట. మన స్వేచ్ఛకు, బాధ్యతకు మధ్య ఉన్న ఒక అందమైన గీతాది. ఈ ఒక్క వాక్యం చాలు ఒకప్పటి వేసవి సెలవుల ఫీలింగ్ మొత్తాన్ని మన కళ్ల ముందుంచడానికి. ఒకప్పటి ఆ వీధి ఆటల నుంచి ఇప్పటి ఈ డిజిటల్ ప్రపంచం దాకా పిల్లల ఆట తీరు కంప్లీట్గా మారిపోయింది. ఇంతకీ ఈ మార్పు ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది, దీని వెనుకున్న అసలు కారణాలేంటి? పదండి లోతుగా చూద్దాం. సరే, మన మొదటి విభాగం ఆట స్థలం. ఒకప్పుడు మన వీధులు, పార్కులే కదా మన ఆట స్థలాలు. కాని ఇప్పుడు అంతా వర్చువల్ ప్రపంచమే, అవే కొత్త ప్లేగ్రౌండ్స్. ఈ మార్పు ఎలా జరిగిందో చూసేద్దాం. అంటే 90లలో మన ప్రపంచం ఎంత ఉండేది? మన ఇల్లు, మన వీధి, మహా అయితే పక్కనున్న పార్కు, అదే మన మ్యాప్ అన్నమాట. కాని ఈ రోజుల్లో ఒక్క స్క్రీనుండే చాలు, అనంతమైన డిజిటల్ ప్రపంచాల్లోకి ప్రయాణించొచ్చు. భౌగోళిక సరిహద్దులనేవే చెరిగిపోయాయి. ఈ మార్పును ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది చూడండి. అప్పట్లో పెరట్లో ఉండే చెట్టు మీద కట్టుకున్న ఇల్లే మనకు పెద్ద కోట. కాని ఇప్పుడు మైన్క్రాఫ్ట్ అనే గేమ్లో కట్టుకునే రాజ్యమే అసలైన కోట. మన వీధిలో సైకిల్ రేసులు పెట్టుకుంటే ఇప్పుడు ఫోర్ట్నైట్ ఐలాండ్లో పోటీలు. ఫ్రెండ్స్తో పార్క్లో కలుద్దామనుకునే బదులు ఇప్పుడు డిస్కార్డ్ సర్వర్లోకి రాంటున్నారు. చూసారా? ఆట యొక్క ఫీలింగ్ అదే అయినా ఆడే వేదిక మాత్రం పూర్తిగా మారిపోయింది. సరే, ఆట స్థలం మారింది. మరి ఆటలో ఉండే సోషల్ రూల్స్, ఫ్రెండ్స్ని కలవడం, వాళ్లతో మాట్లాడటం, ఇవన్నీ కూడా మారాయి కదా. ఇప్పుడు రెండో విభాగంలో వాటి గురించే చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, స్మార్ట్ ఫోన్లు లేవు, వాట్సాప్ లేదు. ఆ రోజుల్లో ఫ్రెండ్స్తో ఆడుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకునేవాళ్లు, వాళ్లను ఎలా కలిసేవాళ్లు? ఈ ఒక్క ప్రశ్నకు జవాబులోనే ఆ తరం సామాజిక జీవితం మొత్తం దాగుంది. ఆ రోజుల్లో ఫ్రెండ్ని కలవాలంటే అదో పెద్ద ప్రాసెస్. భలే సరదాగా ఉండేది. ముందు ఇంటి నుంచి బయటకు రావాలి, తర్వాత ఫ్రెండింటికి వెళ్ళి తలుపు తట్టాలి. ఒకవేళ వాళ్లు లేరనుకోండి, ఏమాత్రం నిరాశపడకుండా సరే ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని బయలుదేరేవాళ్లం. అంతా స్పాంటేనియస్ అన్నమాట. ప్లానింగ్ కంటే కూడా ప్రయత్నమే ఎక్కువ. సో సింపుల్గా చెప్పాలంటే 90లలో ఫ్రెండ్షిప్స్ అనేవి మన చుట్టుపక్కల ఉండేవాళ్లతో అనుకోకుండా జరిగేవి. కానీ ఇప్పుడు అంత ప్లాన్డ్. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనలాంటి ఇంట్రెస్ట్లున్నవాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్లతో ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఇక మూడవ విభాగం వినోద సాంకేతికత. మనం ఆడుకునే వస్తువులు అంటే టాయ్స్ కూడా చాలా మారిపోయాయి కదా. ఆ బొంగరాల నుంచి వీడియో గేమ్ల దాకా ఈ జర్నీ ఎలా సాగిందో చూద్దాం. ఒకప్పుడు మనం ఆడిన ఆటల్ని యానలాగ్ ఆట అనొచ్చు. అంటే ఏంటి? మన చేతులతో పట్టుకోగలిగే వస్తువులు, మన ఊహాశక్తి, మనమే సొంతంగా పెట్టుకున్న రూల్స్, వీటితో ఆడే ఆట. ఇక్కడ మన క్రియేటివిటీకి అడ్డే లేదు. ఆట ఎలా ఉండాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఎప్పటి గేమిఫైడ్ ఆట, అంటే డిజిటల్ గేమ్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ ముందే సెట్ చేసుంటాయి. రూల్స్, పాయింట్లు, రివార్డ్లు అన్నీ ఫిక్స్డ్. మనమేం చెయ్యాలో, మన టార్గెట్ ఏంటో కూడా ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మన ఊహ కంటే కూడా మన స్కిల్, స్ట్రాటజీనే ముఖ్యం. ఇంతవరకు మార్పుల గురించి చూశాం కదా. కానీ అసలు ప్రశ్న, ఇదంతా ఎందుకు మారింది? కేవలం టెక్నాలజీ వల్లేనా? లేక దీని వెనుక ఇంకేమైనా పెద్ద సామాజిక కారణాలున్నాయా? ఫైనల్గా ఆ కారణాలను విశ్లేషిద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. మొదట డయల్-అప్ ఇంటర్నెట్ వచ్చింది. తర్వాత ప్రతి ఇంట్లో కంప్యూటర్లు. ఆ తర్వాత స్పీడ్ బ్రాడ్బ్యాండ్. అప్పుడు స్మార్ట్ ఫోన్ల శకం మొదలైంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా వైఫై. టెక్నాలజీలో వచ్చిన ఈ మార్పులు మన జీవన శైలిని, ముఖ్యంగా పిల్లల ఆటల ప్రపంచాన్ని పూర్తిగా డిజిటల్ వైపు మార్చేశాయి. టెక్నాలజీ ఒక్కటే కాదు, మరికొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, మరోవైపు పిల్లల సేఫ్టీ గురించి తల్లిదండ్రుల ఆందోళన పెరగడం. దీనికి తోడు మన అటెన్షన్ని పట్టుకునేలా డిజైన్ చేసిన యాప్స్, గేమ్స్, ఇంకా సిటీల్లో ఆడుకోవటానికి ఖాళీ స్థలాలు తగ్గిపోవడం, ఇవన్నీ కలిసే ఈ పెద్ద మార్పుకు కారణమయ్యాయి. అయితే ఈ మార్పు మంచిదా చెడ్డదా అని మనం తేల్చక్కర్లేదు. ఎందుకంటే ప్రతి తరం బాల్యం అనేది
ఆనాటి సమాజానికి ఒక అద్దం లాంటిది. ఇది మనం ఎదుగుతున్న ప్రపంచంలో ఒక సహజమైన పరిణామం అంతే. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ ఇంకా ముందుకు వెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కూడా ఇప్పుడు మన ఆటల్లోకి వచ్చేస్తోంది. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో చిన్ననాటి అనుభవాలు ఇంకెలా ఉండబోతున్నాయి? రాబోయే వేసవి ప్రతిధ్వని ఎలా వినిపించబోతోంది? ఆలోచించాల్సిన విషయం.